మందిరంలో ఉన్న బలిపీఠాన్ని చేరుకొని అక్కడ ఏం పెడుతుంది? పిల్లల్ని పెడుతుంది. అమ్మా, నీకు అయినా నీ సంతతి లేక నీ సంతతికైనా నీ బంధువులకైనా సంతానం లేదా, నువ్వు వారి కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇవే కాదు, బిడ్డలు లేని వారు అనేక మంది ఇక్కడ మొరపెట్టగా సంతానాన్ని పొందుకున్నారు. వాన కోవిల బలిపీఠమును చేరుకొని బలిపీఠము దగ్గర బిడ్డలను పెట్టింది. దేవుడు బలిపీఠం అనబడిన ఆలయంలోకి వచ్చి యేసు ప్రభు వారిని చేరుకుంటే, యేసు ప్రభు వారిని కలుసుకుంటే ఆయన ద్వారా, ఆయన కృప ద్వారా బిడ్డలను పొందుకోవచ్చు. ఏ బిడ్డలు వారు? మొదటిగా ఆధ్యాత్మికమైన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు. అవును కదండి, మీరందరూ ఎవరు? దైవ సేవకురాలికి, సేవకునికి ఆత్మీయ బిడ్డలు. వారి సంతానం మిమ్మల్ని వారు కన్నారు. మిమ్మల్ని కనడానికి ఎంత ప్రయాసపడ్డారో దైవ సేవకులుగా మాకు ఎరుక. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, శక్తిని, ధనాన్ని, సమయాన్ని, ఎన్నిటినీ ఖర్చు చేశారో గమనించారు ఎప్పుడైనా? దేవుని బిడ్డలారా, కాబట్టి నీ సంతతి వృద్ధి చెందే చోటేది? నీ సంతతి వృద్ధి చెందే చోటేది? దేవుని మందిరం. కొంతమంది ఇంట్లో పిల్లల్ని పెట్టి వీడియో గేమ్లు ఇచ్చో, టీవీలు ఇచ్చో, ఇప్పుడు ఫ్యాషన్గా ఫోన్లు ఇస్తున్నారు, లేకపోతే ట్యాబ్లు ఇస్తున్నారు. ఆ తర్వాత వాడు కొంచెం పెరిగాక ట్యాబ్ దొరక్కపోతే బ్యాట్ తీసుకొని ముఖాన కొట్టి వాళ్ళ అమ్మనే పైకి పంపించేశాడు. ఎంత పిల్లోడాడు? ట్యాబ్ తీసుకొని దాచిపెట్టాడు. కాబట్టి నీ బిడ్డలు వృద్ధి చెందాలంటే వారు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. సాతానికి అప్పగించకండి, దుష్టుడికి అప్పగించకండి బిడ్డల్ని. వారు వృద్ధి చెందాలంటే జ్ఞానములోను, విద్యలోను, తదుపరి ఉద్యోగంలోను, కుటుంబపరముగాను, ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను అన్నీ మేళ్ళు దేవుని సన్నిధిలో దొరుకుతాయి వారికే కాదు, నీకైనా నాకైనా. కాబట్టి దేవుని మందిరములో కృప, దేవుని మందిరములో ప్రార్థనకి జవాబు, దేవుని మందిరములో ఆశీర్వాదములు, దేవుని మందిరములో మేలులు, దేవుని మందిరములో బలహీనులు బలవంతులు, దేవుని మందిరములో సంతానం అభివృద్ధి. ఇక చాలు, నేను ముగిస్తున్నాను. రిలారా, లాస్ట్ ఒకటి చెప్పమంటారా? ఇన్ని చెప్పాక ఒకటి అప్పుడు ఎందుకు? నేను 7 విషయాలు చెప్తా ఎక్కడైనా, ఎక్కువగా లేకపోతే 3. 7వ విషయం చెప్తున్నాను. 84:10 చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టమైన స్థలము ఏదండి? దేవుని మందిరమే. దేవుని మందిరమే. ఒక దినము ఎన్ని దినాలతో దేవుడు లెక్కిస్తున్నాడు? 1000 దినాలతో. అమ్మా, ఈరోజు నువ్వు ఒక దినం గడిపావు కదా దేవుని సన్నిధిలో. దేవుడు ఆయన పుస్తకంలో ఎన్ని దినాలుగా రాశాడు నీ పేరు మీద? 1000 దినాలుగా రాశాడు. నా బిడ్డ నాతో 1000 దినాలు సహవాసం చేసింది. ఒక దినము 1000 దినములతో శ్రేష్టము. ఎందుకని శ్రేష్టము? ఎందుకని? దేవుని మందిరములో సహవాసం, దేవుని మందిరములో పాటలు, దేవుని మందిరములో ఆరాధన, దేవుని మందిరములో వాక్య పరిచర్య, దేవుని మందిరములో ఒకరికొకరము ఆదరించుకునే దేవుని కృపతో కూడిన ఐక్యత, సమాధానం, ఇవన్నీ మేళవింపు ఎక్కడ దొరికినాయి? దేవుని మందిరములు. అందుకే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి లోకంలో ఉన్న వాటిని వెతుక్కొని అవి శ్రేష్టం అనుకుంటావా? దేవుని మందిరములో దొరికే వీటిని పొందుకొని ఇవి శ్రేష్టమని భావిస్తావా? తేల్చుకో. ప్రియులారా, ఇవి కదా ఆశీర్వాదాలు. చాలా మంది చెప్తున్నారు, పోయిన సంవత్సరం నాకు బైకే ఉంది, ఈ సంవత్సరం నాకు దేవుడు కారు ఇచ్చాడు, గొప్పగా ఆశీర్వదించాడు. అబ్బచ్చా, నీ కారు వస్తే ఆశీర్వాదమా? పోయిన సంవత్సరం నేను వాక్యము సగం బైబిలే చదివా, ఈ సంవత్సరం నేను పూర్తి బైబిల్ చదివాను, నా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. తదుపరి కారు పరిగెత్తుకుంటూ వస్తుందండి. పోయిన సంవత్సరం నేను ప్రార్థన చేయలేకపోయాను, ఈ సంవత్సరం నా ప్రభు అనర్గళంగా నా కోసం ప్రార్థించటమే కాదు, అనేకుల కోసం ప్రార్థించగలిగిన నడిపింపునిచ్చాడు. ఇది కదా
శ్రేష్టమైంది. అవును కదండి? కొంతమంది నోరు తెరిస్తే వామ్మో నాన్ స్టాప్. ఏంటవి? ఒకసారి పిల్లోడు, నేను సేవకి వెళతా, వాడిని రే సండే స్కూల్కి పోలేదు ఏంట్రా అన్న, పని చూసుకోయ్యో అంటున్నాడు. వాడు 3 ఏళ్ళు ఉంటాయేమో, ఎంతేనండి వాడు. అంటే నేను ఎక్కువ వెళ్తా ఉంటా అక్కడికి, అందుకని నేను ఆ స్వతంత్రతో సండే స్కూల్కి వెళ్ళలేదు ఏంట్రా అన్న, పని చూసుకోయ్యో అంటున్నాడు. వాడు ఎంతోడు, పెద్దోడు కాదు, చాలా చిన్నోడండి. నేను ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాలు చేశా ఆ సంఘంలో సేవ. వీళ్ళారా, ఏది శ్రేష్టం? ఇంకొకడు వాడుతున్నాడు, వాడానికి ఇంకొకటి వస్తున్నాడు, హృదయం ఎక్కడున్నదో అది నీ చుట్టూ నా చుట్టూ తిరుగుతుంది అంటున్నాడు. అబ్బా, హృదయం అంటే ఎక్కడ తిరుగుతుంది? వీడేమో పని చూసుకున్నాడు, వాడేమో హృదయం గురించి పాడుతున్నాడు. ఏది శ్రేష్టం? నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు? నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు? నువ్వేం నేర్చుకుంటున్నావు? శ్రేష్టమైంది దేవుని ఆరాధన, శ్రేష్టమైంది దేవుని సహవాసం, శ్రేష్టమైంది దేవునితో సహవాసం చేయడం, శ్రేష్టమైంది ఆయన పాటలు పాడి స్తుతించి ఆరాధించడం, శ్రేష్టమైంది ఆయన జుంటి తేనెదారుల కన్నా మధురమైన వాక్యము. ప్రియులారా, ఇవి కదా శ్రేష్టం. ఇప్పుడు మనకు అయ్యగారు అమ్మగారు శ్రేష్టమైన ఆహారం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం ఆకలితో అలమటిస్తున్నామని ఎరిగి దేవుడు వారిని, వారి సేవని, వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను, వారి సంఘాన్ని, వారి వంశాన్ని దేవాతి దేవుడు దీవించును గాక. ఇటు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు అయ్యగారికి, నా అమ్మకి, మరి అక్కకి, నా ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మందిరం అనేది చాలా ఉన్నతమైనది, మందిరం అనేది చాలా శ్రేష్టమైందండి. మనం భౌతిక విషయాలు ఆలోచన చేయడం కాదు, ఆత్మీయ విషయాలు ఆలోచన చేసుకుంటే భౌతిక విషయాలు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. కాబట్టి ఒక దినం రాబోతుంది, ఆ దినముని ఇలా మనం కూడుకోలేం. అవకాశం దొరికినప్పుడే దేవుని ఆలయంలో చేరాలి. చట్టాలు మారిపోతున్నాయి, కొత్త చట్టాలు చేస్తున్నారమ్మా. అయ్యా, కొత్త చట్టాలు చేస్తున్నారు. ఇలా బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే పరిస్థితులు ఉండవు. ఇది తథ్యం, వాస్తవం. ఈ లోపల ఏమవ్వాలి? ఆయన ఏర్పాటు చేసిన ఆ పరలోకాన్ని చేరటానికి పరిపూర్ణముగా దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ రాయడానికి స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతాడు? పరిపూర్ణముగా ప్రిపేర్ అవుతాడు. వాడు ఫస్ట్ ర్యాంకరు. అంతంత మాత్రంగా ప్రిపేర్ అయినడు ఏమవుతాడు? 35 మార్కులతో పాస్ అవుతాడు. సరిగా ప్రిపేర్ అవ్వనోడు ఏమవుతాడు? ఫెయిల్ అయి కూర్చుంటాడు. నువ్వు సరిగా ప్రిపేర్ అయితే పరలోక కిరీటాలు పొందుకుంటావు, పరలోక సింహాసనాన్ని అధిరోహిస్తావు, దేవునితో నిత్యము సహవాసం చేస్తావు. అట్టి కృప జీవము కలిగిన దేవుని ద్వారా మనందరము పొందుకొనలాగా దేవుడు ఆయన సంఘానికి, ఇక్కడ ఉన్న బిడ్డలకి, ఆయన సేవకుల ద్వారా, అదే రీతిగా పరమ తండ్రి ద్వారా మనందరము పొందుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. మంచిది, మంచి వర్తమానం అంచిన దేవుని యొక్క సేవకులకి ప్రత్యేక వందనాలు. సమయం ఎక్కువ అయిపోయిందని మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అయినా కూడా దేవుని యొక్క మందిరంలో ఏముంటుందంట? దేవుని యొక్క కృప. దేవుని మందిరంలో ఉంటుంది? ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? ఇంకా వృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినట్టే మనం అదృష్టవంతులుగా, దీవించబడిన వారుగా ఉంటాం. దేవుని మందిరంలో తృప్తి కలిగిన వారుగా ఉంటాం. దేవుని మందిరంలో బలం పొందుకునే వారుగా ఉంటాం. అలాగే దేవుని మందిరంలో మనము వృద్ధి పొందుకునేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మనం అందరం కూడా దేవుని మందిరానికి త్వరపడి రావాలి. ఆలస్యంగా కాదు, కానీ త్వరపడి మనం ఎప్పుడైతే మనము ఫంక్షన్కి త్వరపడి ముందుగా వెళ్తామో, అలాగే దేవుని మందిరానికి దానికంటే ముందుగా రెడీ అయ్యి దేవుని మందిరానికి పరిశుద్ధంగా, ఒక పరిశుద్ధమైన దేవుని మందిరం కాబట్టి పరిశుద్ధంగా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరిచినప్పుడు
దేవుడు మన ఆరాధనని స్వీకరిస్తాడు, మన ప్రార్థనని ఆలకిస్తూ అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం చెప్పిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే జయప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారి కుటుంబంతో వచ్చిన సిస్టర్ గారికి, అలాగే వారి కుమారుడికి, మరొక సహోదరుడికి ప్రత్యేక వందనాలు. అలాగే చెన్నైపల్లి నుంచి వచ్చిన బిడ్డలందరూ కూడా, మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు అండి. మరి ఎంతో మేము ప్రేమతో పిలిచినప్పుడు మీరందరూ కూడా మా మధ్యకు వచ్చారు. అందరూ బట్టి మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే గుంటూరు ప్రాంతం నుంచి పూల గారికి, అలాగే అన్నమాని గారికి, వారి యొక్క బృందానికి అందరం అంటే కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో రండి కేక్ కేక్ చిన్న ఒక 5 నిమిషాలు ముగిస్తామండి. కేక్ కటింగ్ ఉంటుంది.